సామాజిక న్యాయం నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్న సీఎం జగన్ ఆచరణలో మాత్రం వారిని తీవ్రంగా అవమానిస్తున్నారు అంటూ దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ముఖ్యంగా వైసీపీ పార్టీలో ఉన్న దళిత నేతలు సీఎం జగన్ వ్యవహార శైలి పట్ల తమ నిరసన బహిరంగంగానే వెలిబుచ్చుతున్నారు. సామాజిక న్యాయం అని ఒక పక్క చెబుతూనే దళిత బీసీ నేతలను దాదాపు అందరినీ బదిలీ చేయడంపై వైసీపీలో పెద్ద చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో వైసీపీ ప్రజాప్రతినిధులు పార్టీ వీడడం ప్రజల్లో తీవ్ర నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అంటున్నారు వైసీపీ నేతలు. సీనియర్ నేతలు వరుస భేటీలతో పార్టీ వదిలేయడం ఓటమికి సంకేతాలు అంటూ నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నేతల వలసలు కట్టడికి సీఎం జగన్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఏమాత్రం ఫలించకపోవడం వైసీపీ పార్టీని మరింత కలవరపెడుతుంది. ఇదిలా ఉంటే సీఎం జగన్ కు ఎంపీలు ఒక్కొక్కరిగా మూకుమ్మడిగా భారీ షాకులు ఇస్తున్నారు. వైసీపీకి చెందిన 3 ఎంపీలు చంద్రబాబుకు టచ్లోకి వెళ్లినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 4 ఎంపీలు బాలశౌరి, సంజీవ్ కుమార్, రఘురామరాజు, శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి బై బై చెప్పేశారు. ఇక తాజాగా మరో 3 ఎంపీలు రేపో మాపో వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇస్తున్నా వద్దంటూ ఎంపీలు వెళ్లిపోవడంపై వైసీపీలో అంతర్మదనం మొదలైంది. ఇక పార్టీ అధ్యక్షుడు సీఎం జగన్తో విభేదించి ఇప్పటికే 6 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలు పార్టీ వీడారు. నిన్న హైదరాబాద్లో చంద్రబాబును 3 వైసీపీ ఎంపీలు కలిసిన సంగతి మరింత సంచంగా మారింది. చంద్రబాబును కలిసిన వారిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆదాల ప్రభాకర్ రెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి వీరంతా టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. సీఎం జగన్ విధానాలు నచ్చకే తామంతా వైసీపీకి దూరం అవుతున్నట్టు 3 ఎంపీలు బహిరంగంగానే వ్యాఖ్యానించడం వైసీపీ పార్టీలో చర్చనీయాంశమైంది. సామాజిక న్యాయం నా ఎస్సీలు నా ఎస్టీలు అంటున్న సీఎం జగన్ ఆచరణలో మాత్రం వారిని తీవ్రంగా అవమానిస్తున్నారు అంటూ దళిత నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇక ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్. కిరణమయ్య, ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు అని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం చూసినట్లయితే వైసీపీ పార్టీలో సంబంధించినటువంటి ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, ఏదైతే సామాజిక న్యాయం అంటూ కూడా ముందుకెళ్తున్న నేపథ్యం ఏదైతే ఉందో దానిలో పెద్ద ఎత్తున సామాజిక న్యాయం అంటూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి పెద్ద ఎత్తున అన్యాయం జరుగుతుందని చెప్పని ఇప్పటికే సామాజిక న్యాయం పేరిట మరో పక్క నుంచి బొస్సు యాత్ర, సామాజిక న్యాయ సాధికార బొస్సు యాత్ర అంటూ బొస్సు యాత్రలు చేపట్టిన నేపథ్యం నుంచి మరో పక్క నుంచి సామాజిక న్యాయం దాని పరిస్థితులకు అనుగుణంగానే ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు కేటాయిస్తున్నాము అంటూ కూడా లావు కృష్ణదేవరాయలకు చెక్ పెట్టినప్పటి నుంచి కూడా చూస్తే అనేక పరిణామాల్లో ఈరోజు జంగా కృష్ణమూర్తి ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఆయన కూడా రిజైన్ చేసి బయటకు రావటం, జగన్మోహన్ రెడ్డి మీద కొన్ని ప్రభావితమైనటువంటి పదాలను వాడటం కూడా ఈరోజు సామాజిక న్యాయానికి వైసీపీలో గండిపడుతుందని చెప్పుకోవచ్చు. మరో పక్క నుంచి చూసినట్లయితే ఎవరికైతే 2014-19 సమయాల్లో ఇచ్చినటువంటి కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కమిట్మెంట్స్ ప్రకారం కాకుండా రానున్న రోజులు అంటే ఎప్పటికప్పుడే కొత్త వాళ్ళకే అవకాశాలు అంటూ కూడా తీసుకున్న నిర్ణయాలు కూడా కొంతమంది అసంతృప్తుల్ని పార్టీలో పెరుగుతున్న నేపథ్యాన్ని కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఇదే చూసినట్లయితే ఈ రోజు మాగుంట శ్రీనివాసులు రెడ్డి కావచ్చు, ఆయనతో పాటు కలిసి మరో 2 ఎంపీలు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిసి మరోసారి చంద్రబాబు నాయుడుతో భేటీ అయినటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే రానున్న రోజుల్లో వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బే తగలనున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. సామాజిక సమీకరణలో భాగంగా సామాజిక సమీకరణ అంటూ కూడా వెళుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించుకోవాలి. ముఖ్యమంత్రిగా ఆయన అయినప్పటి నుంచి కూడా సామాజిక న్యాయం అంటున్నారు. సామాజిక న్యాయం ఏ వర్గాలకు చేసుకుంటూ వెళ్తున్నారు అని చెప్పంటూ కూడా ఈ రోజు అదే సామాజిక న్యాయం అని ఏదైతే చెప్తున్నారో వాళ్లే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితిని కూడా చూస్తున్నాం. మరో పక్క నుంచి చూసినట్లయితే ఈ రోజు మాగుంట శ్రీనివాసులు కావచ్చు, వీళ్ళందరూ కూడా సామాజిక న్యాయం ఎక్కడ జరిగింది అనే అంశాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరో పక్క నుంచి ఎస్సీ, ఎస్టీ, బీసీలో ఎవరైతే సామాజిక న్యాయం బీసీలో నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారో వాళ్లకే అన్యాయం జరుగుతుందంటూ కూడా వాళ్లే ప్రశ్నిస్తున్న పరిస్థితిని కూడా చూస్తున్నాం. ఈ రోజు అది అత్యధికంగా ఏదైతే ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు ఇస్తూ ఉన్నారో అది కొన్ని పార్టీలో కొన్ని కీలక వ్యక్తులకి, అదేవిధంగా పార్టీకి సంబంధించి అంటే ఇప్పటివరకు ఫైర్ బ్రాండ్స్ ఉన్న వాళ్ళు లేదంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి తిట్టిన వాళ్ళకి ఎక్కడా కూడా మార్పులు చేర్పులు అంశాన్ని ప్రస్తావించట్లేదు, వాళ్ళని కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళ గ్రాఫ్ ఇంకా దారుణంగా ఉన్న పరిస్థితుల్లో కూడా వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఉన్నారు. కానీ కొన్ని ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఉన్న చోట మాత్రమే మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆ మార్పులు చేసేటువంటి నేపథ్యం కూడా అదేమంటే గ్రాఫ్ లేదు అని చెప్పిన వాళ్ళ మీద నిందలు మోపేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారని చెప్పి అనేది మొదటగా వినిపిస్తున్నటువంటి ఆరోపణలు. అయితే వీటన్నిటికీ ఎక్కడ చెక్ పెట్టే పరిస్థితి వైసీపీలో ఉందా అంటే అది ఎక్కడ కనిపించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. రోజు రోజుకి అసంతృప్తుల పర్వం పెరుగుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. గతం విడుదల చేసినటువంటి 6 జాబితాల్లో కూడా అసంతృప్తులు పెరుగుతున్న పరిస్థితి చూస్తాం. ఇక్కడ అత్యధికంగా కూడా బీసీలకి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకి మాత్రం అత్యధికంగా చెక్ పెట్టినట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి పొజిషన్లో ఉన్నటువంటి సిట్టింగ్లో ఉన్నటువంటి కొంతమంది ఏదైతే రెడ్డి ఎక్కువ సామాజికులు ఉన్నట్టున్నారో వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరగలేదు, బీసీలకు ఉన్నామని చెప్తున్నారు. మరో పక్క నుంచి కాసు బ్రహ్మానంద రెడ్డి విషయంలో కూడా జంగా కృష్ణమూర్తి
జగన్కృష్ణమూర్తి అసంతృప్తితో ఉన్నారు. 2019 తర్వాత 2019లో ఇచ్చిన కమిట్మెంట్ కూడా ఆయన పక్కన పెట్టేసి మరొకసారి వాళ్ళకే అవకాశం ఇచ్చే నేపథ్యాన్ని కూడా ఆయన పరిశీలించాలంటూ కూడా బీసీల మీద ఎక్కడ జగన్మోహన్ రెడ్డికి అత్త ప్రేమ ఉందనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని చూస్తూ వస్తున్నాము. అయితే ఏదైనప్పటికీ కూడా ఆ సామాజిక సమీకరణలో భాగంగా లేదంటే సామాజిక న్యాయం అంటూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే యాత్రలు ఉన్నాయో వాటిని కూడా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. మరో పక్క నుంచి పెనంలూరులో బీసీ నేత అయినటువంటి పారసారథి కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితిని కూడా చూసాం. సో బీసీలకి ఎక్కడ న్యాయం జరిగిందనే ప్రశ్న మనం చూస్తూ ఉన్నాము. మరో పక్క నుంచి సామాజిక న్యాయం అంటూ కూడా పెద్దపేట వేస్తాం అంటూ కూడా చేస్తున్నటువంటి ఏదైతే మార్పులు జరుపుతున్నాయో అన్ని కూడా బీసీ సామాజిక జరిగినటువంటి సందర్భాలను ఎక్కువ మార్పులు జరగడం లేదంటే కనుక వాళ్ళ సీట్లు కూడా పక్కన పెట్టడం అనే అంశాన్ని కూడా వైసీపీ అధిష్టానం ప్రస్తావన తీసుకెళ్తే వైసీపీ అధిష్టానం పరిశీలించాలి. ఎక్కడా కూడా సామాజిక న్యాయం అనేది వైసీపీలో లేదు అనేది ఈ రోజు వినబడుతున్నటువంటి వాస్తవానికి ఈ రోజు బీసీ నేతలు బయటకు వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం కిరణమై. అయితే శ్రీనివాస్, సొంత పార్టీ నేతలే విభేదించి బయటకు వెళ్తున్నారు వ్యతిరేకించి. ఈ నేపథ్యంలో పార్టీలో ఇంటర్నల్ గా ప్రస్తుతం ఎలా ఉంది? అంటే మరికొంతమంది బయటకు వచ్చే అవకాశం ఉందా, లేదంటే వైసీపీ అధిష్టానమే వాళ్ళని బుజ్జగించి చర్యలు ఏమైనా చేపట్టే అవకాశం ఉందా? గతంలో అయితే బుజ్జగించేటువంటి పరిస్థితులు కొంతవరకు కూడా అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిలుపు తర్వాత వచ్చేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో సిట్టింగ్లు వాళ్ళందరూ కూడా కొన్ని వర్క్షాప్ల్లో కూడా చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. 2024 గ్రాఫ్ బాగోకపోతే అంటే మీ పనితనం బాగోకపోతే కనుక మీ పని విధానం బాగోపోతే ప్రజల్లో వ్యతిరేకత ఉంటే కనుక 2024 సీట్లు ఇవ్వమని చెప్పన్నారు. దరిదాపుగా అప్పటి నుంచి అంచనా వేసుకుంటూ వస్తే కనుక దాదాపు 70 మంది వరకు 2024లో సీట్లు కోల్పోతారనేది ఉంది. అయితే మార్పులు సీట్లు కోల్పోయేటువంటి అత్యధికంగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలోనే అత్యధిక అభ్యర్థులు కనిపిస్తున్నటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళి రేపొద్దున సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము, సామాజిక న్యాయం అంటూ కూడా ఈ సామాజిక వర్గాలను ఇబ్బంది పెడుతున్నారనే అంశాన్ని బయట ప్రస్తావించకుండా ఉండేందుకు గతంలోనే వీళ్ళతో అనేక సార్లు అటు విజయసాయి రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ముఖ్యమంత్రి అయోధ్య రామరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగినటువంటి అనేక సందర్భాల్లో కూడా వాళ్ళ బొజ్జగించేటువంటి ప్రయత్నం చేశారు. 2024 మనం ఎన్నికల్లో గెలవాలి, అధికారంలోకి మరొకసారి మనం రావాల్సిందే. ఇప్పటికే ప్రజలకి మనం పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి నేపథ్యం చూస్తున్నాం. గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాల ద్వారా ప్రతి గడపకి వెళ్ళినప్పుడు స్పందనలు కూడా బాగున్నాయి. కొంతమంది ఎమ్మెల్యేలు గడప గడపకి తిరగడంలో ఫెయిల్ అయ్యారు, ప్రజల మన్నలో పొందడంలో ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈసారి మిమ్మల్ని పక్కన పెట్టడం జరుగుతుంది. అయితే మీదే సామాజిక వర్గం చెందినటువంటి వ్యక్తులకే మరొకసారి సీట్లు కూడా ఇస్తూ ఉన్నాము, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయాలి. రానున్న రోజుల్లో 2024 అభ్యర్థి ఎన్నికల్లో మళ్ళీ మనం గెలిచి అధికారం చేపడితే కనుక పార్టీకి మీరు ఇచ్చేటువంటి సేవలను గుర్తుంచుకుని మీకు జరగాల్సినటువంటి న్యాయం ఏదైతే ఉంటుందో అది చేస్తారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పిన ఆయన అధ్యక్షతనే చెప్పినటువంటి నేపథ్యం కూడా చూసాం. అయితే అప్పుడు కూడా వీళ్ళు అంటే సిట్టింగ్లు ఉన్నటువంటి వాళ్ళకి కాకుండా కొత్త వాళ్ళని తీసుకొచ్చేస్తే ఇక్కడ మా గ్రాఫ్ బాగున్నప్పుడు అవతల వాళ్ళకి ఎలా బాగుంటుంది అనేది ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువ శాతం ప్రజల్లో తిరిగినటువంటి వ్యక్తులు ఇక్కడ ఎలా గెలుస్తారని కూడా వాళ్ళు చెప్తున్నారు. అయితే 2024 మా గ్రాఫ్ బాగోకపోతే దాన్ని సరి చేసుకోవాల్సినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రస్తావన తీసుకోవాలి, మాకు అవకాశం ఇవ్వాలి తప్ప ఇలా పక్కన పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పని కూడా వాళ్ళు విభేదించినటువంటి పరిస్థితులు చూసాం. ఆ విభేదించిన క్రమంలోనే అసంతృప్తులు పెరిగారు. అసంతృప్తులు పెరుగుతున్న ప్రతిసారి కూడా బొజ్జగించడం ప్రయత్నాలు చేశారు. ఆ బొజ్జగింపులు కూడా పర్వం కూడా ఎక్కడ వర్కౌట్ అయినట్టు కూడా నేపథ్యం కూడా వర్కౌట్ నేపథ్యం కూడా కనిపించట్లేదు. కాబట్టి ఈ రోజు జంగా కృష్ణమూర్తి రావంటి వాళ్ళు కావచ్చు, ఇతర నేతలు ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసులు కావచ్చు, ఇలాంటి నేతలు ఎవరైతే పార్టీ బయటకు వస్తున్నారో వీళ్ళందరూ కూడా ఈ రోజు అధిష్టానం విధి విధానాన్ని ముఖ్యమంత్రి కూడా తప్పుపడుతున్న పరిస్థితి ఉంది. కిరణమై. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.